నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు భారత క్రికెట్లో తన దూకుడు బ్యాటింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషాన్ కిషన్ జీవిత కథ గురించి తెలుసుకుందాం. ఇషాన్ కిషన్ 1998 జూలై 18న బీహార్ రాష్ట్రంలోని పట్నాలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్పై ఎంతో ఆసక్తి చూపిన ఇషాన్, తన కలను నెరవేర్చుకోవడానికి కఠినంగా శ్రమించాడు. బీహార్లో అవకాశాలు తక్కువగా ఉండటంతో అతను జార్ఖండ్ తరఫున క్రికెట్ ఆడటం, తన ప్రతిభతో త్వరగానే జూనియర్ స్థాయిలో గుర్తింపు పొందిన ఇషాన్, 2016 అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్ వరకు చేరింది. దీంతో దేశవ్యాప్తంగా అతని పేరు మారుమోగింది. దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు చేసిన ఇషాన్, ఐపీఎల్లో కూడా తన సత్తా చాటాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ అనేక కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని దూకుడు బ్యాటింగ్ శైలి అభిమానులను ఆకట్టుకుంది. 2021లో భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన ఇషాన్, తన తొలి టీ20 మ్యాచ్లోనే అర్ధశతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం వన్డే క్రికెట్లో కూడా మంచి ప్రదర్శనలు చేశాడు. వికెట్ కీపర్గా, దూకుడు ఓపెనర్గా ఇషాన్ భారత జట్టుకు విలువైన ఆటగాడిగా మారాడు. ఎన్నో సవాళ్లు ఎదురైనా తన కష్టంతో వాటిని అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అలాగే డొమెస్టిక్లో జార్ఖండ్ టీంకి కెప్టెన్గా చేసి ట్రోఫీ అందించాడు. 2024లో మీ ఆక్షన్లో విడిచింది. ఎస్ఆర్హెచ్ తనని 11.25 కోట్లకి సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్కి బాగా ఆడి టీంఇండియాకి కమ్బ్యాక్ ఇచ్చి టీ20 వరల్డ్ కప్ తన దైన శైలిలో పరుగులు చేశాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన తెలుసాబ్రో ఛానల్కి ఫాలో